నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకసిరకు రావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలన్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం, ఎందుకంటే ఈ ప్రసార మాధ్యమాలు లేనప్పుడు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడొచ్చు. 10 మందితో జరిపిన ఇష్యూ ప్రపంచంతా తెలపచ్చు. అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది. నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలానే మడకసిరిలో గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేదా తాగునీరు లేదా పరిశ్రమలు రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు. నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒక మడకసిర వాసిగా నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. వాటినన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. మడకసిరిలో గత 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటివన్నీ పరిష్కారం కావాలి అని నేను కోరుతా ఉన్నాను.